హలో సార్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనం స్పెషల్ లైవ్ క్లాస్ అనేది అయితే జరుపుకుంటున్నాం అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ కోసం. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ లో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి. సో అందులో కొన్ని ప్యాటర్న్స్ అనేవి అయితే మనం ఈ రోజు క్లాస్ లో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇందులో కొన్ని ఈ క్లాస్ లో మనం రైజింగ్ వేవ్స్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, సో నెక్స్ట్ ఫాలింగ్ వేవ్స్ ప్యాటర్న్ అంటే ఏంటి, అండ్ బుల్లిస్ త్రీ వైట్ సాల్వర్స్ అంటే ఏంటి, సో అదేవిధంగా బుల్లిస్ ట్రై స్టార్ ప్యాటర్న్ అంటే ఏంటి, అండ్ బేరిస్ త్రీ బ్లాక్ క్రోస్ ప్యాటర్న్ అంటే ఏంటి. సో ఇటువంటి ప్యాటర్న్స్ అనేది మనం ఏ విధంగా మనం మార్కెట్ లో చూడాలి, స్టాక్ మార్కెట్ లో ఏ విధంగా చూడాలి, అండ్ నెక్స్ట్ ఇవి ఫామ్ అయినప్పుడు మనం ఎటువంటి యాక్షన్స్ చేయాలి అనేది అయితే మనం ఈ క్లాస్ లో అనేది అయితే చెప్పుకోబోతున్నాం. సో జనరల్ గా ఫస్ట్ ఏంటంటే మనం ఈ ఈ రైజింగ్ వేజెస్. సో రైజింగ్ వేజెస్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఈ పైకి ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ప్యాటర్న్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. సో ఏ విధంగా ఒక అంటే ఒక స్లోప్, ఒక యాట్ వాల్ గా అనేది అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మార్కెట్ లో మనకి. ఓకే, అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యాట్ వాల్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లైన్ మధ్య ఇది ఏర్పాటు అవుతుంది. సో ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇందులో మనకు ఒక సపోర్ట్ ఉంటుంది, సో అదే విధంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్య ఇక్కడ చూడొచ్చు మీకు ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి యాటవాల్ గానే కనిపిస్తుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ లైన్స్, సో అదే విధంగా కింద మనకి సపోర్ట్ లైన్స్. ఈ సపోర్ట్ లైన్ మధ్య అనేది అయితే మనకి అయితే ఇదైతే ఏర్పాటు అవుతుంది. అండ్ మనకి కింద ఉన్న సపోర్ట్ ట్రెండ్ లైన్ పైకి ఏ విధంగా ఉంది చూడండి. అంటే కింద ఉన్న సపోర్ట్ లైన్ మనకి ఇప్పుడు కూడా ఈ విధంగా వాల్ గా అనేది అయితే కనిపిస్తుంది. సో మార్కెట్ లో ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే ఫార్మేషన్ ఈ విధంగా మార్కెట్ వెళ్ళినప్పుడు అయితే, సో మీరు ఈ యొక్క ఈ రైజింగ్ వెజ్ అనే ప్యాటర్న్ లో ఫామ్ అయినట్లయితే మీరు ఫస్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయడం అయితే రావాలి. ఇక్కడ ఏంటంటే మనకి హైయర్ హైస్ మరియు హైయర్ లోస్ వలన ఇది ఏర్పాటు అవుతుంది. జనరల్ గా ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పాటు అవుతుందంటే, ఈ ప్యాటర్న్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే హైయర్ హైస్ అండ్ లోవర్ లోస్, హైయర్ లోస్. సో వీటి మధ్య సో మనం చూడొచ్చు ఈ హైయర్ హైస్. సో ఆల్రెడీ మనం టెక్నికల్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకి హైయర్ లోస్. సో హైయర్ లోస్ హైయర్ హైస్ అంటే మనకి ఈ ప్యాటర్న్, ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ ఈ విధంగా మనకి మూవ్మెంట్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఫార్మేషన్ అనేది అయితే జరిగింది. సో ఇక్కడ హైయర్ హైస్ అని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మనకి ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ తో పోల్చుకుంటే, పర్టికులర్ ఈ పాయింట్ తో పోల్చుకుంటే ఇది హై, అంటే దీని ప్రైస్ అనేది ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇది 20 ఉంటే ఇది 22 ఉంటుంది, ఈ 22 ఉంటే ఇది 24, ఈ 26, ఈ విధంగా. అంటే ఇక్కడ పాయింట్ తో పోల్చుకుంటే సో ఈ ప్రైస్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది. ఓకే, సో అందువల్ల మనం హైర్ హైస్ అంటే ఈ హైర్ హైస్ అంటే ముందు దాంతో పోల్చుకుంటే ఇది హై. ఓకే, నెక్స్ట్ వచ్చేది దీంతో పోల్చుకుంటే తర్వాత వచ్చేది హై. ఈ విధంగా అన్నమాట. అంటే ఒక దాని తర్వాత హై అనేది అయితే ఫామ్ అవుతుంది కాబట్టి వీటిని మనం హైర్ హైస్ అని అంటాం. సో అదే విధంగా ఇక్కడ హైర్ లోస్ అని మనం దేనికంటామంటే, సో ఇక్కడ మనకి ఈ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి పాయింట్స్ అనేవి ఇలా పైకి వెళ్తూ ఉంది కదా మనకి ట్రెండ్. ఈ ట్రెండ్ అనేది ఈ విధంగా పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ హై అంటే ఇవన్నీ అంటే కింద ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా లోస్. ఓకేనా, ఇవన్నీ అని పై ఉండేదంతా హై, హైలో హైర్ హై. ఇక్కడ మనకి ఏంటంటే లోవర్ పాయింట్ లో అంటే కింద వైపు ఏర్పడుతుంది కాబట్టి లో అంటాం, పై వైపు మనం తీసుకున్నాం కాబట్టి హై అంటాం. సో కింద వైపు మనకి లోస్ ఫామ్ అవుతున్నాయి కానీ హైయర్ లోస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ లో ఏదైతే ఉందో, సో ఇది ఫస్ట్ లో అనుకుందాం, ఫస్ట్ లోతో పోల్చుకుంటే ఈ సెకండ్ లో అనేది ఎక్కువగా ఉంది. సో ఈ సెకండ్ లోతో పోల్చుకుంటే థర్డ్ లో అనేది ఇంకా ఎక్కువ ఉంది, థర్డ్ లోతో పోల్చుకుంటే ఫోర్త్ లో అనేది అయితే ఇంకా ఎక్కువ ఉంది. సో అందుకే హైయర్ లోస్ అంట, అంటే లోస్ లో కింద వాటిలో పైకి పైకి వెళ్ళేవి అని అర్థం. ఓకే, సో ఐ థింక్ మీకు హైర్ హైస్ హైర్ లోస్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ లో మనకి ముఖ్యంగా ఏంటంటే వేరియస్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి కొన్ని సమయంలో ఇది కంటిన్యూస్ ప్యాటర్న్ గా కూడా ఉంటుంది. సో ఈ రైజింగ్ వెడ్జ్ ఏదైతే ఉందో రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది మనకి వేరియస్ రివర్సల్ ప్యాటర్న్. ఓకే,
ఇది మనకి బేరింగ్ రివర్సల్ ప్యాటర్న్. సో మీకు ఎప్పుడైనా సరే రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కానీ ఫామ్ అయినట్లయితే, ఈ విధంగా హైయర్ లోస్ తో ఒక అప్ ట్రెండ్ లో కానీ మీకు ఫామ్ అయిందంటే, సో దాని అర్థం ఏంటంటే ఇది బేరిస్ రివర్సల్ ప్యాటర్న్. అంటే ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సమయంలో మనకి కంటిన్యూస్ ప్యాటర్న్ గా కూడా ఫామ్ అవుతుంది. సో మనం ఇది కూడా అంటే ఎక్కువగా అప్ ట్రెండ్ సమయంలో రివర్సల్ ప్యాటర్న్ గా, డౌన్ ట్రెండ్ సమయంలో కంటిన్యూస్ ప్యాటర్న్ గా అయితే ఫామ్ అవుతుంది. సో ఇది ఒక పాయింట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి అంటే ఎక్కువగా ఇది చూడండి, ఈ పాయింట్ ఏంటంటే మనకి అప్ ట్రెండ్ సమయంలో మనకి రివర్సల్ ప్యాటర్న్ అంటే సో ఇప్పటి వరకు ఏదైతే ట్రెండ్ ఉందో, సో ట్రెండ్ కి ఆపోజిట్ గా వెళ్ళాలని మనం రివర్సల్ ప్యాటర్న్ అని అంటాం. ఓకే, ట్రెండ్ ఏది ఉంది, సో ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ ట్రెండ్ కి ఆపోజిట్ లో వెళ్తుంది కాబట్టి మనం రివర్సల్, అంటే ఈ ట్రెండ్ డైరెక్షన్ ఈ విధంగా ఉండేటప్పుడు సో దానికి ఆపోజిట్ లో వెళ్తుంది కాబట్టి మనం రివర్సల్ ప్యాటర్న్ అంటాం. సో అందుకే దీని బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ అనేది అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ రైజింగ్ వెడ్జ్. బట్ ఇక్కడ అంటే కొన్ని సమయంలో మనకి ఏమవుతుందంటే డౌన్ ట్రెండ్ సమయంలో ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్ ప్యాటర్న్ గా అప్పుడప్పుడు అనేది అయితే ఫామ్ అవుతుంది, ఏర్పాటు అవుతుంది. సో ఈ రైజింగ్ వెయిట్స్ ప్యాటర్న్ బేరిస్ ప్యాటర్న్ కాబట్టి, సో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం వచ్చిన తర్వాత రైజింగ్ వెయిట్ ప్యాటర్న్ అనేది బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ ఎక్కువగా మనకి ఎప్పుడు జరుగుతుందంటే అప్ ట్రెండ్ సమయంలో జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి రివర్సల్ ప్యాటర్న్ బ్రేక్ జరిగిన తర్వాత ఏ విధంగా ప్రైస్ కిందకి మూవ్ అవుతుందో చూడండి ఒకసారి. మనకి ప్రైస్ అనేది ఈ విధంగా వెళ్ళింది, ఈ విధంగా వెళ్ళిన తర్వాత సో ఏ విధంగా మనకి ఎంత గ్యాప్ లో మనకి ఏ విధంగా ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది మనకి రివర్స్ ప్యాటర్న్ అయినప్పటికీ మనకి ఏంటంటే కొన్ని అంటే పర్టికులర్ ఏమనుకున్నాం డౌన్ ట్రెండ్ సమయంలోనే మనకి ఇది కంటిన్యూస్ గా ఏర్పాటు అవుతుంది. సో ఇది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ముందు అంటే మనకి ప్యాటర్న్ ఏంటనేది తెలిసింది. ఫస్ట్ ఏంటంటే రైజింగ్ వెజ్ ప్యాటర్న్ అంటే ఏంటనేది తెలిసిందే. సో నెక్స్ట్ ఏంటంటే ఏ విధంగా ఏర్పాటు అవుతుంది అనేది కూడా మనకు తెలిసింది ఈ ప్యాటర్న్. సో ప్యాటర్న్ అంటే ఏంటి, ఏ విధంగా ఏర్పాటు అవుతుంది అన్న విషయం కూడా మనకి తెలిసింది. అయితే ఈ ప్యాటర్న్ మనకి ఏర్పాటు అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటనేది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఇంకా ఈజీగా అనేది అయితే మనకి కొంచెం ఈ ప్యాటర్న్ మీద మనకి ఒక కొంచెం క్లారిటీ అనేది అయితే ఉంటుంది. సో ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ ఏంటంటే మనకి సో ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ ఫస్ట్ ఇందులో చూడాల్సింది ఏంటంటే ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి సో ప్యాటర్న్ ఏర్పడడానికి ముందు ట్రెండ్ ఎలా ఉండాలంటే, సో ఏ విధమైన రివర్సల్ జరగాలన్నా సరే దానికంటే ముందు ఒక ట్రెండ్ అనేది కొనసాగుతుంది కదా. సో రైజింగ్ వెడ్జెస్ అనే ప్యాటర్న్ అది బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి, సో బేరిస్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి సో మనకి ఏంటంటే మెయిన్ అంటే ఈ ముందు అనేది మనకి డౌన్ ట్రెండ్ అనేది అయితే కనిపించాలి, ఓకే. సో ఇది మనకి ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ లో వస్తుంది, తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్ అనేది అయితే కిందకి అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది అప్పర్ రెసిస్టెన్స్ లైన్ అనేది అయితే మనం దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ అప్పర్ రెసిస్టెన్స్ లైన్ ఏర్పాటు కావడానికి మనకి జనరల్ గా ఏంటంటే ఒక 2 నుంచి 3 హై ప్రైస్ పాయింట్లు అయితే మనకి కావాలి. సో ఫస్ట్ ఏంటంటే ప్యాటర్న్ అవ్వడానికి ముందు ట్రెండ్ ఏంటని చూసాం. సెకండ్ ఏంటంటే అప్పర్ రెసిస్టెన్స్ లైన్ అనేది అయితే చూడాలి. అప్పర్ రెసిస్టెంట్ లైన్. సో ఇక్కడ ఏంటంటే అప్పర్ రెసిస్టెన్స్ లైన్ మనకి ఇది ఈ లైన్ ఏదైతే ఉంది ఇదే కదా రెసిస్టెన్స్ లైన్, మనకి అప్పర్ రెసిస్టెన్స్ లైన్ అంటాం దీన్ని. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 2 లేదా 3 హై ప్రైస్ పాయింట్లు. సో హై ప్రైస్ పాయింట్లు ఏంటంటే ఒకటి, సో ఇది కూడా మనకు ఒకటి కింద వస్తుంది. సో 2, 3 ఇక్కడ 4 పాయింట్స్ అనేవి అయితే ఉన్నాయి. సో మినిమం ఏంటంటే 2 లేదా 3 హై ప్రైస్ పాయింట్లు ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో అప్పుడు దాన్ని మనం అప్పర్ రెసిస్టెంట్ లైన్ గా అయితే మనం తీసుకుంటాం. సో ఈ హై ప్రైస్ లో ఒకటి మరొకటి పైన ఏర్పాటు అవుతాయి. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హై ప్రైస్ అనేది మనకి
ఒకదాని తర్వాత ఒకటి అంటే పైన ఏర్పడుతుంటాయి. అవార్డ్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పైన ఇంతకు మాట్లాడుకున్నాం హైర్ హైస్ హైర్ లోస్ అనేవి. సో ఈ విధంగా ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. అండ్ ఈ ప్రైజ్ లో ఒకదానికి ఒకటి ఏర్పాటు అయిన తర్వాత అంటే ఒక ప్రతి దాని తర్వాత ఒకటి హైర్ హైస్ అనేది ఫామ్ అవుతుంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లోవర్ సపోర్ట్ లైన్. సో లోవర్ సపోర్ట్ లైన్ అంటే ఏంటి? సో ఇది ఏదైతే కింద ఉందో ఈ విధంగా. సో ఈ కింద ఉన్న లైన్ ఏంటంటే మనకి ఇది కూడా ఏర్పాటు అవ్వడానికి ఒక 2 లేదా 3 పాయింట్స్ తీసుకోవచ్చు. 1, 2, 3, సో 4 పాయింట్స్. సో ఈ విధంగా మినిమం అనేది అయితే 2 పాయింట్స్ అనేది ఉండాలి. అంటే ప్రతి లో పాయింట్ కూడా ఇంతకు ముందు లో పాయింట్ కంటే పైన ఉంటాయి. ఓకేనా? ఈ లో పాయింట్ అనేది ఏదైతే ఉందో ఈ లో పాయింట్ పోల్చుకుంటే ఇంకొక లో పాయింట్ పైన ఉంటుంది. దాని తర్వాత పోల్చుకుంటే ఇంకొక లో పాయింట్ అనేది అయితే పైన ఉంటుంది. ఓకేనా? ఇవి హైయర్ లోస్ వలన ఏర్పాటు అవుతాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో హైయర్ లోస్ అంటారు వీటిని మనం. హైయర్ లోస్ వలన ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. అయితే మెయిన్ ఫోర్త్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే సపోర్ట్ బ్రేక్. సపోర్ట్ బ్రేక్ అంటే ఏంటి వస్తుంది మనకి ఇక్కడ? సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ లోవర్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో బ్రేక్ కానప్పటి వరకు ఆ ప్యాటర్న్ అనేది అయితే కన్ఫర్మ్ కాదు. సో లోవర్ సపోర్ట్ లైన్ మనకి ఎక్కడ ఉంది? ఇది ఏదైతే ఉందో ఇది కదా లోవర్ సపోర్ట్ లైన్. సో ఈ లోవర్ సపోర్ట్ లైన్ అనేది అయితే బ్రేక్ కానంత వరకు కూడా అది ప్యాటర్న్ అనేది అయితే కాదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ అనేది మనకి లోవర్ సపోర్ట్ లైన్ బ్రేక్ కాకుండా ఇలాగే ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయిపోయింది అనుకుందాం. ఓకే. సో ఎక్కడైతే కంటిన్యూ అంటే ఈ లైన్ ఎక్కడైతే మనకి ఈ లైన్ బ్రేక్ కాకుండా ఎంత దూరం వెళ్ళినా సరే అది అది కంటిన్యూ అవుతుంది తప్ప బ్రేక్ కానప్పటి వరకు అది ప్యాటర్న్ అనేది అయితే కన్ఫర్మేషన్ అనేది అయితే కాదు. సో వన్స్ ఇదే సమయంలో అంటే మనకి ఈ బ్రేక్ అవుతుంది చూసారా? సో ఇక్కడ బ్రేక్ అంటే ఏంటి మనకి ఇక్కడ పర్టికులర్ గా? సో ఇక్కడ మార్కెట్ అనేది ఏమైంది? ఈ సపోర్ట్ లైన్ క్రాస్ చేసుకుంటూ ఈ విధంగా బ్రేక్ అయింది. ఓకే. ఇక్కడ వరకు ఉన్నది కాస్త ఈ సపోర్ట్ లైన్, ఇదంతా సపోర్ట్ లైన్ కాబట్టి ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసింది. ఓకే. బట్ ఇదే సమయంలో ఏంటంటే మనకి వాల్యూమ్స్ అనేవి అయితే ఎక్కువగా ఉంటాయి. సో బ్రేక్ అయినప్పుడు మనకి వాల్యూమ్స్ అనేవి అయితే ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ టార్గెట్ ప్రైస్ ఏ విధంగా అంటే అంచనా వేయడం మనకి ఇందులో టార్గెట్ ప్రైస్ అనేది కొంచెం కష్టం అయినప్పటికీ ఏంటంటే మనకి ఆల్రెడీ చాలా ప్యాటర్న్ కోసం మనం మాట్లాడుకుంటాం. అండ్ ఆ 2 లైన్ల మధ్య మన డిస్టెన్స్ అనేది అయితే ఈ టార్గెట్ ప్రైస్ కి అయితే మనం డిసైడ్ చేసుకుంటాం. ఏ 2 లైన్ల మధ్య డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ను మనం అంటే ఇనిషియల్ గా ఈ మన ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ను మనం టార్గెట్ గా అనేది అయితే సెట్ చేసుకుంటాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? టార్గెట్. సో ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం సమ్ ప్రైజెస్ అనేది తీసుకుందాం. సో దీని యొక్క ప్రైస్ 120, 150. సో ఈ విధంగా ప్రైస్ అనేది 170 ఈ విధంగా ఉంది అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం టార్గెట్ ఎంత తీసుకోవాలి? సో పర్టికులర్ గా ఈ ప్రైస్ కి ఇక్కడ సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అంటే మనకి ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక 2 క్యాండిల్స్ దగ్గర ఎగ్జాంపుల్ అక్కడ అనుకుందాం. బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర నుంచే తీసుకుందాం డైరెక్ట్ టార్గెట్ అనేది. ఓకే. ఈ బ్రేక్అవుట్ ఎక్కడైంది? సో అక్కడ నుంచి మనం టార్గెట్ అనేది అయితే తీసుకుంటాం. సో ఈ టార్గెట్ ఏదైతే ఉందో సో ఇక్కడ టార్గెట్ అనేది తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 130 ఉంది అనుకుందాం. సో మనం టోటల్ గా ఈ 2 లైన్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 120 నుంచి మనకి 150 అంటే 30 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో డిస్టెన్స్ అనేది వచ్చినప్పటికి 30 ఉంది అనుకుందాం. సో ఈ రెండింటి మధ్య 30 ఉందంటే సో ఎగ్జాక్ట్లీ మనం దీనికి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి 30 బయట తీస్తే ఎంత ఉంది? 130లో 30 తీస్తే 100 అంటే 100 ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది అనుకుందాం. సో టార్గెట్ అనేది అయితే 100 అనేది అయితే మనం సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం టార్గెట్ ప్లాన్ చేసుకుంటాం. పైన ఏంటంటే స్టాప్ లాస్ అనేది అయితే మనం పెట్టుకుంటాం. ఇది మనకి కంప్లీట్ గా ఈ రైజింగ్ వెడ్జెస్ లో ఇది. అయితే ఇందులో మనకి కొన్ని విషయాలు అనేవి అయితే మనం ప్రతిసారి కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఆ విషయాలు ఏంటంటే ఈ ప్యాటర్న్ ఏంటంటే ఇదే సమయంలో ఏంటంటే ఓన్లీ ఒక ప్యాటర్న్ మీదే కాకుండా మనం ఓన్లీ ఈ రైజింగ్ వెడ్ ప్యాటర్న్ మీద కాకుండా సో అదే టైంలో మనం టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం
ఉపయోగించుకోవాలి. సో లైక్ టెక్నికల్ ఇండికేటర్ లో మనకు చాలా ఉన్నాయి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ. సో ఈ విధంగా టెక్నికల్ ఇండికేటర్ కూడా ఉపయోగించుకుంటే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటాను. సో మీకు ఫార్మేషన్, రైజింగ్ వెడ్జ్ ఫార్మేషన్ ఏ విధంగా అవుతుంది, సో ఈ విధంగా హైయర్ హైస్ హైయర్ స్లోస్ తో ఫామ్ అవుతుంది యాన్యువల్ గా. సో అంతకు ముందు ట్రెండ్ మనకి అప్ ట్రెండ్ అనేది అయితే ఉంటుంది, అప్ ట్రెండ్ నుంచి మనకి హైయర్ హైస్, సో డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఈ డౌన్ ట్రెండ్ నుంచి మనకి స్మాల్ అప్ ట్రెండ్ లో, అంటే ఈ స్లోప్ లో కొంచెం మనకి కంటిన్యూషన్ గా హైయర్ హైస్ లో అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి పర్టికులర్ గా రైజింగ్ వెజ్, అంటే మినిమం మనకి ఒక 2.3 పాయింట్స్ మనకి ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది అయితే, ఇది బేరిస్ ప్యాటర్న్ కాబట్టి, బేరిస్ రివర్సల్ కాబట్టి, సో అక్కడ వరకు ఉన్న మార్కెట్ కాస్త ఒకసారిగా డౌన్ సైడ్ అనేది అయితే తీసుకుంటూ వెళ్తుంది. సో బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇవి ఈ పాయింట్స్ అనేవి, రైజింగ్ వెజెస్ లో ఈ పాయింట్స్ అనేవి అయితే మీరు తెలుసుకోవాలి. సో ఇది మనకి రైజింగ్ వేజ్. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటంటే మనకి ఫాలింగ్ వేజ్ అనేసి మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది. సో అదేంటి, దాన్ని ఎలా మనం చెక్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. సేమ్ మీరు జనరల్ గా ఏంటంటే ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్ ఏదైతుందో, మీరు రివర్సల్ అంటే మనకి రైజింగ్ వెజ్ కి ఆపోజిట్ లో ఫాలింగ్ వెజ్ అనేది అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇది కూడా ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అనేది మనకి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటాం, ఓకేనా. సో మనకి జస్ట్ దానికి ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇలా మనకి 2-3 ప్యాటర్న్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి కంప్లీట్ గా, సో ఎలా ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంటది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది సో ఫాలింగ్ వెజ్ అనేది మనకి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనకి డౌన్ ట్రెండ్ సమయంలో ఏర్పాటు అవుతుంది. సో సెకండ్ పాయింట్ ఏంటి, డౌన్ ట్రెండ్ సమయంలో ఏర్పాటు అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ రివర్సల్ ప్యాటర్న్ బ్రేక్ జరిగిన తర్వాత, సో మనకి ఈ ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనేది అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా అనేది అయితే ప్రైస్ అనేది అయితే వెళ్తుంది. అండ్ ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్ అనేది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అయినప్పటికీ కొన్ని సమయంలో మనకి, అది కూడా అప్ ట్రెండ్ సమయంలో మనకి, అంటే కొన్ని సమయంలో కంటిన్యూషన్ ప్యాటర్న్ గా పనిచేస్తుంది. సో రేర్ గా కొన్ని సమయంలో మాత్రమే, కొన్ని సమయంలో మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్ గా ఫామ్ అవుతుంది. ఓకే, కొన్ని సమయంలో కంటిన్యూషన్ ప్యాటర్న్ గా అయితే ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి, ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా బ్రేక్ జరిగింది, సో ఏ విధంగా ప్రైస్ పైకి వెళ్తుంది అనేది ఇక్కడ మనం, సో ముందు ప్యాటర్న్ లాగా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్యాటర్న్ ఏర్పాటు అవ్వక ముందు మనకి ట్రెండ్ ఏ ట్రెండ్ ఉన్నది అనేది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇందులో ప్యాటర్న్ ఏర్పాటు కావడానికి ముందు ట్రెండ్ చూడాలి. ఇందులో సో అంటే ప్యాటర్న్ ఏర్పాటు అవ్వక ముందు ట్రెండ్ ఏముంటది మనకి జనరల్ గా ఏంటంటే, ఈ ఇది మనకి ప్యాటర్న్ ఏర్పాటు కాకముందు ఏంటంటే మనకి జనరల్ గా అప్ ట్రెండ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా అప్ ట్రెండ్ ఉంటుంది. సో అంటే ముందు కంటిన్యూ, అంటే ఒక ఏదైనా సరే ఒక ప్యాటర్న్ ఫామ్ అవ్వాలంటే ముందు ట్రెండ్ అనేది కంపల్సరీ. సో ఇది బుల్లిష్ ట్రెండ్ కాబట్టి ముందు డెఫినెట్ గా ఏంటంటే మనకి ఈ అప్ ట్రెండ్ అనేది అయితే కనిపిస్తుంది. అప్ ట్రెండ్ కనిపించిన తర్వాత మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్ అనేది అయితే తీసుకుంటుంది. సో అదే విధంగా ఇందులో కూడా మనకి ఈ ప్యాటర్న్ లో మన ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇందులో అప్పర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అదే విధంగా ఇది సపోర్ట్ లైన్, ఓకే. ఇది రెసిస్టెన్స్ లైన్స్, ఇది సపోర్ట్ లైన్స్, 2 లైన్స్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ ఈ అప్పర్ రెసిస్టెన్స్ లైన్ ఏర్పడడానికి, సో ఇందాకలాగే మనం రైజింగ్ వెజ్ లాగా ఫాలింగ్ వెజ్ లో కూడా మనకి ఒక 2-3 పాయింట్స్ అనేవి అయితే మినిమం కావాలి. ఇక్కడ చూడొచ్చు మీరు. సో పాయింట్ నెంబర్ 1, 2, 3, 4. సో అదే విధంగా ఇక్కడ బాటమ్ లో కూడా 1, 2, 3, 4. సో ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఏం ఫామ్ అయ్యాయి, హై లోస్ ఫామ్ అయ్యాయి, ఓకేనా. ఇక్కడ మనకి జనరల్ గా ఏంటంటే
ఈ లోస్ ఏవైతే ఉన్నాయో లోవర్ హైస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఈ ఒక దాని తర్వాత ఇంకోటి తక్కువగా ఉండడం. సో లోవర్ హైస్. హైస్ అంటే ఈ లోవర్ హైస్ ఏంటంటే అంటే ఒక దాంతో పోల్చుకుంటూ ఇంకొక లో అనేది తక్కువగా పడిపోతుంది. ఓకేనా? సో జనరల్ గా ఏంటంటే ఇది పై పాయింట్ కాదు, ఇది లో పాయింట్. సపోర్ట్ లైన్ అనేది లో పాయింట్ అంటాం. ఇది పై నుంచి పడుతుంది కాబట్టి హై పాయింట్ అంటాం. సో లోవర్ హై అని ఎందుకంటామంటే మనకి ఫస్ట్ హైతో పోల్చుకుంటూ ఇంకొక హై అలా తగ్గుతూ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి సో వీటిని మనం లోవర్ హైస్ అని అంటాం. ఓకే. సో అదే విధంగా మనకి ఇక్కడ సపోర్ట్ లైన్ చూడొచ్చు. ఇవి కూడా ఏంటంటే మనకి లోవర్ లోస్ అనేవి అయితే ఫామ్ అవుతుంటాయి. ఓకే. ఎల్ఎల్ అంటే లోవర్ లోస్, ఇవన్నీ కూడా లోవర్ హైస్. సో ఈ విధంగా అనేది మనకి ఫార్మేషన్ అంటే సపోర్ట్ లైన్ కూడా మినిమం ఈ ఒక 2-3 పాయింట్స్ ఉండాలి. ప్రతి లో ప్రైస్ పాయింట్ కూడా దాని తర్వాత వచ్చే పాయింట్ అనేది అయితే ఇంకా తక్కువగా ఏర్పాటవుతుంది. సో ఇవన్నీ కూడా లోవర్ లోస్ అంటే ఇందులో ముఖ్యంగా మనకు లోవర్ లోస్ ఏర్పడుతుంటాయి. సో అదేవిధంగా పైన లోవర్ హైస్ అనేవి అయితే ఏర్పాటు అవుతుంటాయి. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఫాలింగ్ వెడ్జ్ ఏ విధంగా ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనేది అయితే ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనకి జరగబోయే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ అప్పర్ సపోర్ట్ లైన్ ఇది అయిపోయింది. అప్పర్ అప్పర్ రెసిస్టెన్స్ అయ్యింది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే లోవర్ సపోర్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ రెసిస్టెన్స్ బ్రేక్. సో రెసిస్టెన్స్ బ్రేక్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో రెసిస్టెన్స్ బ్రేక్ ఇక్కడ మనకి ఏముంది, రెసిస్టెన్స్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యింది. ఓకే. ఈ పాయింట్ అని చూసారా, పర్టికులర్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ బ్రేక్ కాలేదంటే సో దాన్ని మీరు ప్యాటర్న్ గా నిర్ధారించకూడదు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో అప్పుడు దాన్ని మనం ప్యాటర్న్ గా నిర్ధారించాలి. సో ఇక్కడ మీకు రెసిస్టెన్స్ లైన్స్ బ్రేక్ అయిన తర్వాత నిర్ధారణ అనేది అయితే జరిగింది. సో అదే టైంలో అంటే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుంది కాబట్టి సో పర్టికులర్ గా ఏంటంటే ఈ సమయంలో మనకి వాల్యూమ్స్ అనేవి అయితే ఎలా ఉంటాయి, సో వాల్యూమ్స్ అనేవి అయితే ఎక్కువగా ఉంటాయి. సో వాల్యూమ్స్ అనేవి అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఈ పాయింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఫిఫ్త్ పాయింట్ ఏంటి, టార్గెట్ ప్రైస్. సో టార్గెట్ ప్రైస్ అనేది అయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలి. సో జనరల్ గా ఏంటంటే ఇందులో కూడా మన టార్గెట్ ప్రైస్ అనేది అయితే అంత పర్ఫెక్ట్నెస్ ఇవ్వవు. బట్ మనకంటూ ప్రతి ప్యాటర్న్ లాగే కూడా దీనికి కూడా సమ్ అంటే కొంచెం టార్గెట్ ప్రైస్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అంటే సో ఇది మనం ఈ పాయింట్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ పాయింట్ అనేది తీసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ తీసుకొని సో ఎగ్జాంపుల్ మనం అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సో దీన్ని మనం 100 అనుకుందాం, 150 అనుకుందాం, 200 అనుకుందాం. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇక్కడ 130, ఈ ఏరియాలో 120 అనుకుందాం. సో ప్రైస్ మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి 50 ఉంది. సో 50 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ అప్పర్ రెసిస్టెన్స్ లైన్ క్రాస్ ఓవర్ జరిగిందో సో ఇక్కడ నుంచి మనకి 50 మనం యాడ్ చేసుకుంటే లైక్ ఏంటంటే ఇది 120 కదా, 120 150 కలుపుకుంటే సో 170. సో ఇక్కడ వరకు కూడా మనం టార్గెట్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. టార్గెట్ లెవెల్స్ అనేది అయితే ఇక్కడ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఏంటంటే మనకి ప్రతిసారి ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ పాయింట్ 1/1 ఈ విధంగా పెరుగుతూ ఉంటూ వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు సో మన టార్గెట్ అనేది 170 సెట్ చేసుకున్నాం కదా అనేసి మనం అలా బ్లైండ్ గా వదిలేస్తే సరిపోదు. సో కింద నుండి మనకి ఈ వస్తున్న ప్రాఫిట్ ఏదైతే ఉందో సో బ్యాక్ నుంచి మనకి ఈ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఈ ప్రాఫిట్ కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే ప్రతి చోట కూడా స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకుంటూ పోవాలి. ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటూ పోయామో సో అప్పుడు మనకి ఇప్పుడు వరకు వచ్చిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎర్నింగ్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మనం ఈ స్టాప్ లాస్ కానీ పట్టుకోలేదు అనుకోండి. సో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది, వెళ్తూ వెళ్తూ సడన్ గా ఫాల్ అనేది జరిగింది అనుకుందాం. మార్కెట్ అనేది ఈ విధంగా ఫాల్ అయింది అనుకుందాం. సో అప్పటి వరకు వస్తున్న ప్రాఫిట్స్ అన్ని పోనేట కదా. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే స్టాప్ లాస్ మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే అవి మన ప్రాఫిట్. స్టాప్ లాస్ కానీ పెట్టకపోతే మనకు వస్తున్న ప్రాఫిట్స్ అన్ని కూడా ఎండ్ అయిపోతాయి.
ఇది మనకి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫాలింగ్ వెజ్ లో కూడా మనం ఏంటంటే కొన్ని పాయింట్స్ అంటే లైక్ మనం మళ్ళీ టెక్నికల్ ఇండికేటర్ అనేది అయితే తీసుకోవాలి. టెక్నికల్ ఇండికేటర్ లో మనకి ఆర్ఎస్ఏ మ్యాగ్నీ ఇటువంటి వాటిని ఉపయోగించుకొని కన్ఫర్మేషన్ అనేది అయితే మనం తీసుకోవాలి. ఇది మనకి కంప్లీట్ గా ఫాలింగ్ వెడ్జెస్. సో రైజింగ్ వెడ్జెస్ అంటే ఏంటని అర్థమైంది, ఫాలింగ్ వెడ్జెస్ అంటే ఏంటి అనేది అర్థమైందిగా. సో నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్ వచ్చేటప్పటికి బుల్లీస్ 3 వైట్ సోల్జర్స్. సో చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, అసలు ఈ ప్యాటర్న్ అనేది అయితే ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కొన్ని పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి. ఈ ప్యాటర్న్ ఏంటంటే మనకి 3 వైట్ క్యాండిల్స్, లైక్ వైట్ అంటే గ్రీన్ క్యాండిల్స్ వల్ల ఏర్పాటు అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది 3 వైట్ సోల్జర్స్. ఓకే, పేరు గుర్తు పెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఏంటంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది మనం తెలుసుకుందాం. ఓకే, ఈ ప్యాటర్న్ అనేది త్రీ మూడు అంటే కంటిన్యూగా వైట్ అంటే మీకు, సో ఈ ప్లేస్ లో గ్రీన్ అనేది తీసుకోండి, వైట్ అని నేను చెప్పినప్పుడు అలా. సో 3 గ్రీన్ క్యాండిల్స్ వలన మనకి ఏర్పాటు అవుతుంది. సో ఇందులో చూడండి 1 2 3. సో ప్యాటర్న్ లో మనకి 3 కంటిన్యూ కూడా గ్రీన్ క్యాండిల్స్ వలన అయితే ఏర్పాటు అవుతుంది. అంటే ఈ ప్యాటర్న్ చూడడానికి ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్, అంటే ఇక్కడ నుంచి ఈ స్టెప్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఈ స్టెప్, ఈ విధంగా అంటే అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్ చూడడానికి ఏంటంటే మనకి అంటే స్టెప్స్ వైజ్ గా అయితే కనిపిస్తుంటది. సో ఈ ప్యాటర్న్ ఏర్పాటు అవడానికి ముందు ట్రెండ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇంకొక విషయం, ఈ 3 ప్యాటర్న్స్ కూడా మనకి ఈక్వల్, ఈ 3 క్యాండిల్స్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ గా అంటారు. సుమారుగా ఏంటంటే సుమారుగా సమానంగా కనిపిస్తాయి. ఓకేనా, చూడడానికి ఈ మూడు క్యాండిల్స్ కూడా చూడడానికి ఒకే లెంత్ లా అనేది అయితే కనిపిస్తాయి. మీరు పర్ఫెక్ట్ గా ఒకే లెంత్ అనేది కాదు, సో చూడడానికి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటి మనకి చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, ఇక్కడ కూడా డిఫరెంట్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. బట్ ఈ మూడు కూడా ఒక లెంత్ గా అనేది అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూడడానికి ఒకలా ఉంటే అంత పర్ఫెక్ట్ మెజర్స్ అనేవి అయితే తీసుకోకూడదు. చూడడానికి మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ కి ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ ఎప్పుడు కూడా మనకి డౌన్ ట్రెండ్ అనేది అయితే ఉంటుంది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ అనేది ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ఏర్పాటు కావడానికి ముందు ట్రెండ్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ ఏర్పడుతుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అనేది అయితే ఏర్పాటు అవుతుంది. అండ్ ఈ ఈ డౌన్ ట్రెండ్ అంటే ఈ ప్యాటర్న్ లో మనకి ఏంటంటే ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్ అనేది అంతకు ముందు ఫామ్ అయింది కదా, ఆ బాడీ భాగంలో ప్రేరణ కావడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఈ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి రెండవ క్యాండిల్ ఏదైతే ఉందో, రెండవ క్యాండిల్ ఏంటి మనకి ఇది సెకండ్ క్యాండిల్ అనేది మాట్లాడుకున్నాం. ఓకేనా, ఈ సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. ఈ థర్డ్ క్యాండిల్ అంటే ఏంటి, ఈ థర్డ్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్స్ ప్రారంభం అనేది అంతకు ముందు రోజు క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్. ఓకేనా, సో ఫస్ట్ క్యాండిల్ బాడీ భాగంలోనే ప్రారంభం అవుతుంది. ఇక్కడ చూడండి మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఈ బాడీ అనేది అయితే ఇంతవరకు ఉంది సార్. సో ఇక్కడ అంటే ఈ ప్రారంభంలోనే ఓపెన్ అవుతుంది అన్నది. సో ఇది కూడా థర్డ్ క్యాండిల్ అనేది ఆ ముందు క్యాండిల్ ప్రారంభంలోనే ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది యొక్క ఓపెనింగ్స్ క్యాండిల్ ఏ విధంగా ఉంటాయి, సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతాయి అని అర్థం. ఓకేనా, సో కంటిన్యూ అంటే ఈ విధంగా ఒక స్టెప్ లాగా మనకి ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంటుంది. అంటే ఈ ఓపెనింగ్ అనేది పర్టికులర్ గా సో నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది అయితే మ్యాచ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకేనా, అండ్ సో అంటే ఈ విధంగా జరిగితే మనకి పర్ఫెక్ట్ క్యాండిల్ అని అర్థం. లైక్ అంటే మనకి ఈ విధంగా జరగాలి. యాక్చువల్లీ ఇలా జరిగితే ఇంకా పర్ఫెక్ట్, కానీ మాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, సో ఈ విధంగా జరిగిన కూడా ఓకే. క్యాండిల్ ఫార్మేషన్ అనేది మనకి ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి మెయిన్.
సో ఈ క్యాండిల్స్ లో ప్రతిదీ కూడా అంటే హైయర్ ప్రైస్ వద్దనే క్లోజ్ అవుతుంటాయి సుమారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి మనకి ఈ పాయింట్ అన్న వరకు వెళ్ళింది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఏంటంటే ఈ నెక్స్ట్ వచ్చేది దీని బాడీ నుంచి తీసుకుంటుంది, ఓకే. ఈ బాడీ నుంచి ఇమీడియట్ గా తీసుకునే విధంగా. సో లేకపోతే ఈ బాడీలో తీసుకున్నా సరే ఇంకా బెటర్ గానే ఉంటుంది, ఈ విధంగా తీసుకున్నా ఇంకా బెటర్ గానే ఉంటుంది అంటే క్యాండిల్ ఫార్మేషన్ అనేది. సో ఈ విధంగా అనేది అయితే జరుగుతూ ఉంటుంది, ఓకే. ఇది మనం ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ గా ఏంటంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందంటే సో నమ్మకమైన ప్యాటర్న్ గా మనం చెప్పుకుంటారు. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే మేబీ ఫాల్స్ కావచ్చు, బట్ బుల్లిష్ 3 వైట్ సాల్స్ అనేది దీని మీద అయితే సో మనం బిలీవ్ చేయొచ్చు. అంటే ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అయిందంటే ఫర్దర్ గా మూవ్ అవుతుంది అని అర్థం. అండ్ మనకి ఈ ప్రతిరోజు కూడా క్యాండిల్ అనేది కొత్త హై ప్రైస్ వద్దనే క్లోజ్ అవుతుంది. అంటే ఈ 3 క్యాండిల్ ఏంటంటే న్యూ హై ప్రైస్ అనేవి అయితే వస్తుంటాయి. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనకి న్యూ హై అంటే ఏంటి ఇక్కడ మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి హై ప్రైస్ అనేది మారింది కదా దీంతో పోల్చుకుంటే. సో దీని హై ప్రైస్ అనేది మారింది కదా, సో మళ్ళీ దీని హై ప్రైస్ అనేది మారింది. అంటే ఏంటంటే ఈ మధ్యలో మళ్ళీ వేరే క్యాండిల్స్ అనేవి అయితే ఫామ్ అవ్వు. కంటిన్యూ గా 3 వైట్ సాల్స్ ఫామ్ అయినప్పుడు మధ్యలో వేరే ప్యాటర్న్స్ అనేవి అయితే ఫామ్ అవ్వవు. ఈ ఈ ప్యాటర్న్ అనేది స్ట్రాంగ్ రివర్సల్ కూడా. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా డౌన్ ట్రెండ్ అయిందో సో దానికి అదే విధంగా మనకి అప్ ట్రెండ్ అనేది అయితే రివర్సల్ అనేది అయితే అంతకు మించి అనేది అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనకి ఈ రివర్సల్ అంటే ఫోర్త్ క్యాండిల్ కి మనకి జనరల్ గా ఏంటంటే మనం ఫోర్త్ క్యాండిల్ కి రివర్సల్ అనేది అయితే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఫోర్త్ క్యాండిల్ ఏమొస్తుంది ఇక్కడ మనకి. సో మనం టెక్నికల్ ఈ చార్ట్ ప్యాటర్న్ చూసినప్పుడు మనం ఈ క్యాండిల్స్ తో పాటు నిర్ధారణ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది మనకు ఒకటి ఉంటుంది, ఓకేనా. సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే అవుతుందో ప్రతి చోట ప్రతి క్యాండిల్స్ లో కూడా మనకి ఈ ప్యాటర్న్స్ ప్యాటర్న్ ఫార్మేషన్ ఒకలా ఉంటే దానికి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది అయితే ఇంకోటి అనేది అయితే మనం ఎక్స్ట్రా అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇది మనకి ఈ ఫోర్త్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫోర్త్ క్యాండిల్ అనేది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. జనరల్ గా ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ అనేది గ్యాప్ అప్ లో మనకి ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ అప్ అంటే ఇక్కడ మీరు క్యాండిల్ గాని అబ్జర్వ్ చేస్తారనుకుంటే ఓపెనింగ్ అనేది మనకి ఎక్కడ అయింది. ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ లో అయ్యి సో కిందకి నిలదొక్కుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి ఫార్మేషన్ అనేది అయితే జరిగింది. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పాటు కావడం లేదంటే హైయర్ క్లోజింగ్ వల్ల అయితే ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే గ్యాప్ అప్ అంటే సో కంపల్సరీగా నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ఏంటంటే మనకి గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ గ్రీన్ క్యాండిల్. ఒకవేళ కానీ రెడ్ క్యాండిల్ కానీ ఏదైనా ఫామ్ అయిందంటే సో దాని అర్థం ఏంటంటే మనకి ఇది బుల్లిష్ 3 వైట్ సాల్జర్స్ లో స్ట్రెంగ్త్ లేదు అన్నది. అంటే అది బుల్లిష్ 3 వైట్ సాల్జర్ కాదు. అందుకే మనం ఫోర్త్ క్యాండిల్ కోసం అయితే మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఫోర్త్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందో అప్పుడు మనం నిర్ధారణ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇది జనరల్ గా ఏంటంటే డౌన్ 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 ట్రెండ్ ఏదైతే ఉందో డౌన్ ట్రెండ్ సమయంలో మనకి ఏర్పాటు అవుతుంది. అది కూడా మనకి స్ట్రాంగ్ అనేది అయితే మనకి ఈ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో ఇది మనకి సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ టార్గెట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ ప్లేస్లలో మనకి టార్గెట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సపోర్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో సపోర్ట్ లైన్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ని అబ్జర్వ్ చేయాలి. అదర్వైజ్ ఏంటంటే ఈ 3 క్యాండిల్స్ యొక్క లెంత్ ఎంత అయితే ఉందో అంటే ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఎగ్జాంపుల్ ఇది 50 ఉంది అనుకుందాం, ఓకే. ఈ గ్యాప్ అనేది 50 ఉండేటప్పుడు సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అంటే ఫోర్త్ క్యాండిల్ ఓపెనింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం 50 అనేది అయితే యాడ్ చేసుకొని సో ఓవరాల్ గా టార్గెట్ అనేది అయితే ఇక్కడ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ 100 ఉంటే ఇది 150 ఉంటే ఇది 200. సో జనరల్ గా మన టార్గెట్ ఎక్కడ సెట్ చేసుకుంటాం అంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇంకొక 50 పెంచుకుంటున్నాం. ఈ గ్యాప్ 50 కాబట్టి సో 200 దగ్గర అనేది మన టార్గెట్ అనేది పెట్టుకుంటాం. సో అదే సమయంలో మనం క్రింద వచ్చేటప్పటికి మనం పర్టికులర్ గా అదే సమయంలో మన టార్గెట్ సెట్ చేసుకుంటాం. సో క్రింద కూడా మనం స్టాప్ లెస్ అనేది అయితే పెంచుకుంటూ వెళ్తాం. ఇది మనకి కంప్లీట్ గా ఏంటంటే 3 వైట్ సాల్జర్స్. సో 3 వైట్ సాల్జర్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి అని తెలిసింది. సో అది ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మనకి జనరల్ గా మార్కెట్ అనేది బుల్లిష్ వైపు కి వెళ్తుందని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి మెయిన్ ఏంటంటే ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది అయితే
మనకి జరుగుతూ ఉంటుంది. అండ్ బేర్ ఇస్ 3 బ్లాక్ క్రోస్. ఓకే, సో ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, సో ఒకసారి మనం చూద్దాం. సో జనరల్ గా ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది మనకి మూడు, అంటే మనకి లాంగ్ బ్లాక్ క్యాండిల్స్, అంటే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో బుల్లి, సో ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, సో బుల్లిస్ ఏదైతే మాట్లాడుకున్నామో, బుల్లిస్ 3 వైట్ సాల్జర్స్ ఏదైతే మాట్లాడుకున్నామో, సో దానికి జస్ట్ ఆపోజిట్ లో ఇది ఉంటుంది మనకి. సో ఇది జనరల్ గా ఏంటంటే మూడు వరుస లాంగ్ బ్లాక్ క్యాండిల్స్ వలన ఏర్పడుతుంది, రెడ్ క్యాండిల్స్. సో బ్లాక్ మీన్ రెడ్ క్యాండిల్స్ వలన ఈ ప్యాటర్న్ అనేది ఏర్పాటు అవుతుంది. అంటే ఇందులో మనకి ఏంటి, ఇది 1 లాంగ్ రెడ్ క్యాండిల్స్, 2, 3. ఓకేనా. సో బ్లాక్ అంటే బ్లాక్, ఆర్ మనకి జనరల్ గా ఏంటంటే రెడ్ క్యాండిల్స్ కనిపిస్తుంటాయి, అదే విధంగా బ్లాక్ కూడా కనిపిస్తుంటాయి. ఇవి రెండు కూడా బేరీస్ క్యాండిల్స్ అంటాం. సో ఈ మూడికి కూడా మనకి లాంగ్ రెడ్ క్యాండిల్స్ అనేవి మూడైతే ఏర్పడుతున్నాయి. ఇవి కూడా సుమారుగా వరుసగా, అంటే సేమ్ హైట్, అంటే ఒక ఈక్వల్ సుమారుగా ఈ మూడు క్యాండిల్స్ హైట్ అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది. చూడడానికి. సో మనం ఇందాక ఏ క్యాండిల్ అయితే మాట్లాడుకుందో, సో ఈ విధంగా స్టెప్స్ వైజ్ గా మనకి ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంటది. ఈ ప్యాటర్న్ కి చూడడానికి ఏంటంటే అంటే స్టెప్ లాగా అనేది అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఈ ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ ఏ ట్రెండ్ ఉంటుంది, అప్ ట్రెండ్ అనేది అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ ప్యాటర్న్, అంటే ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే దాని ముందు ట్రెండ్ ఏంటంటే దాని ఫర్దర్ గా వచ్చే క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. సో ఈ ప్యాటర్న్ ఏర్పాటు అవ్వడానికి ముందు ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. దాని ముందు ట్రెండ్ అంటే ఇది మనకి అప్ ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఈ ప్యాటర్న్ లో మనకి ఈ సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఎప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో మొదటి క్యాండిల్ లో సగ భాగం నుంచి అనేది అయితే ఓపెనింగ్ అనేది అయితే జరుగుతుంది. ఈ థర్డ్ క్యాండిల్ అనేది అయితే ఆ ముందు క్యాండిల్ ఏదైతే ఉందో దానిలో సగ భాగం నుంచి అనేది అయితే సగ భాగం లేదంటే కింద నుంచి మాక్సిమం. సో అంతేగాని మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో ఈ విధంగా ఫార్మేషన్ అనేది ఇంత గ్యాప్ లో అయితే ఫార్మేషన్ అనేది అయితే జరగకూడదు. సో అదే విధంగా మనకి ఈ విధంగా కూడా మనకి ఫార్మేషన్ అనేది అయితే జరగకూడదు. సో మనకి 3 బ్లాక్ క్రోస్ అంటే ఈ విధంగా ఒకదానికి ఒకటి ఒకే లైన్ లో ఒకే స్టెప్, అంటే ఒకే సమానంగా ఇవన్నీ కూడా ఈ ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంటుంది. అండ్ మనకి ప్రతి క్యాండిల్ కూడా మనకి లోయర్ ప్రైస్ వద్దనే క్లోజ్ కావడం అనేది అయితే జరుగుతుంది. సో అంటే దీంతో ప్రైస్, ఈ ప్రైస్ తో పోల్చుకుంటే ఈ ప్రైస్ అనేది లో, ఈ ప్రైస్ తో పోల్చుకుంటే ఈ ప్రైస్ అనేది లో, అంటే ఈ మధ్యలో ఇంక వేరే అంటే రెడ్ అయినా సరే ఏదైనా సరే ఫామ్ అయినా సరే, లైక్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సో ఇక్కడ లో లో అంటే ప్రతి క్యాండిల్ కూడా లోవర్ ప్రైస్ లో ఫామ్ అవుతుందంటే కొన్ని క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా జరిగాయి అనుకుందాం. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటాయి, బట్ ఇక్కడ గ్యాప్ అప్ తీసుకుని ఈ విధంగా కూడా ఫామ్ అయ్యంటే సో దానికి మీనింగ్ ఉండదు. సో 3 బ్లాక్ రోస్ అంటే ఈ విధంగా ఫామ్ అవ్వాలి. సో ఇది కూడా మనకి నమ్మకమైన ప్యాటర్న్. సో ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నా, సో దానిలాగే ఇది కూడా మనకి నమ్మకమైన ప్యాటర్న్. అండ్ ఇది కూడా అంటే ఈ ప్యాటర్న్స్, ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా చాలా అరుదుగా అయితే మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంటాయి. ప్రతిసారి కూడా ఇవి ఏర్పడవు. సో వన్స్ ఇవి జరిగాయంటే కంపల్సరీ. ఓకే, అండ్ ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది అయితే ఒకసారి చూద్దాం. సో ఈ క్యాండిల్ మనకి లో ప్రైస్ వద్ద క్లోజ్ అవుతుంది అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అంటే ఈ ప్యాటర్న్ మనకి స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. ఎంత స్ట్రాంగ్ అంటే మనకి ఈ అప్ ట్రెండ్ ఫార్మేషన్ ఎంత అయితే ఉందో, సో దానికి రివర్సల్ అనేది అంతకంటే ఎక్కువగా అనేది అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే రివర్సల్ ఎప్పుడు కూడా మనకి నెక్స్ట్ డే క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది అయితే మనం తీసుకోవాలి. మన ఫోర్త్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. అంటే గ్యాప్ డౌన్ ప్రారంభం మనకి నెక్స్ట్ వచ్చే క్యాండిల్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా గ్యాప్ డౌన్ ప్రారంభమై ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరగాలి. ఎప్పుడైతే మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగిందో, సో అప్పుడు మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది అయితే తీసుకోవాలి.
సో ఇది మనకి అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫోర్త్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో సో ఇమీడియట్ గా ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే అయితే బై అనేది అయితే చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది మనం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి మెయిన్ ఈ పాయింట్ అనేది అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జిట్ అంటే టార్గెట్. సో ఏవైతే మనకి ప్యాటర్న్స్ లెంత్ ఈ మూడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లే సో ఇది కూడా ఏంటంటే మనకి ఈ లెంత్ ఎంత అయితే ఉందో ఈ మూడింటి లెంత్ ఈ డిస్టెన్స్ దీని యొక్క ప్రైస్ యొక్క డిస్టెన్స్ ఎంత అయితే ఉందో సో దానికి మనం ఈ కింద అనేది అయితే సేమ్ ఇక్కడ అనేది అయితే మనం టార్గెట్ అనేది అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఈ లైన్ లో మనం చూసుకున్నట్లయితే 100 ఉంది, 150 ఉంది, ఈ పైన 200 ఉంది అనుకుందాం. సో ఈ రెండింటి డిస్టెన్స్ కూడా మనకి 50 వచ్చింది కాబట్టి 100 - 50 అంటే 50 దగ్గర అనేది అయితే మనం టార్గెట్ అనేది అయితే సెట్ చేసుకోవాలి. ఇది మనకి కంప్లీట్ గా బేరిస్ 3 బ్లాక్ క్రోస్. సో ఇది కంప్లీట్ ఆపోజిట్ దేనికి ఆపోజిట్ అని మాట్లాడుకున్నాం మనం. ఇది ఏదైతే ఉందో వైట్ సోల్జర్స్ ఏవైతే ఉన్నాయో బుల్లిస్ 3 వైట్ సోల్జర్స్ కి జస్ట్ ఆపోజిట్ లో మనకి ఇది ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ బుల్లిష్ ట్రై స్టార్. ఇవి ఈ బుల్లిష్ ట్రై స్టార్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ మనం ఒక 3 క్యాండిల్స్ వల్ల అయితే ఏర్పాటు అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు దోజీస్ అంటాం జనరల్ గా. సో ఒక్కొక్క పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్యాటర్న్ అనేది అయితే 3 దోజీస్. సో 3 దోజెస్ వల్ల 3 దోజెస్ ప్యాటర్న్ వల్ల అయితే మనకి ఏర్పాటు అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఏంటి ఇక్కడ చూడొచ్చు. సో జనరల్ గా ఏంటంటే దోజి అంటే దీన్ని అంటాం మనం సింపుల్ అంటే అది ఏ క్యాండిల్ లో మనం చెప్పలేని స్థితిలో ఉంటే అంటే ఎదురు రెడ్ క్యాండిల్ లేదంటే గ్రీన్ క్యాండిల్ అది మనం డిసైడ్ చేయలేని సమయంలో ఏర్పాటు అంటే ఈ విధంగా మనకి ప్లస్ సింబల్ ఈ విధంగా దోజి అనేది అయితే ఏర్పాటు అవుతుంది. ఎందుకంటే ప్రైస్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది అయితే ఒకే దగ్గర జరుగుతుంటాయి దీనిలో. ఓకేనా. సో ఓపెనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది క్లోజింగ్ కూడా అక్కడే జరుగుతుంటది కాబట్టి వీటిని మనం దోజీస్ అంటాం. జనరల్ గా ఏంటంటే ఈ ఈ బుల్లిష్ ట్రై స్టార్ దోజీస్ అంటే ఏంటి మనకి పర్టికులర్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 దోజీస్ అనేవి అయితే ఒకే దగ్గర ఏర్పాటు అవుతుంటాయి. అంటే మార్కెట్ దాని అర్థం ఏంటంటే మార్కెట్ జనరల్ గా ఏంటంటే డౌన్ ట్రెండ్ లో మనకి కొనసాగుతున్నప్పుడు ఒక దోజీ అనేది అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి మొదటి రోజు ఏర్పాటు కాబట్టి దోజీ కంటే రెండవ రోజు ఏర్పడిన దోజీ అనేది గ్యాప్ డౌన్ లో ప్రారంభం అనేది అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి ఇది ఫస్ట్ దోజీ ఏదైతే ఉందో ఈ దోజీ అనేది అయితే మనకి డౌన్ ట్రెండ్ లో ఏర్పాటు అయ్యింది. వన్స్ మీకు డౌన్ ట్రెండ్ లో ఎప్పుడైతే ఒక దోజీ కనిపించిందో తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ దోజీ ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ దోజీ అనేది మనం కొంచెం గ్యాప్ తీసుకున్నాం. గ్యాప్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో దోజీ అనేది అయితే ఫామ్ అయింది. అంటే మొదటి దోజీ కంటే మనకి ఈ దోజీ అనేది అయితే ఇంకా క్రింద అనేది అయితే మనకి ఏర్పాటు అయింది. సో ఎప్పుడైతే మనకి సెకండ్ దోజీ అనేది ఏర్పాటు అయిందో తర్వాత థర్డ్ దోజీ కొంచెం గ్యాప్ అప్ అనేది అయితే తీసుకుంది. గ్యాప్ అప్ తీసుకొని మనకి ఫర్దర్ గా ఇంకొక దోజీ అనేది అయితే ఏర్పాటు అయింది. సో ఈ విధంగా దోజీలకి ఏంటంటే ఈ ఏర్పాటు అయిన సమయంలో ఈ షాడోస్ అనేవి అయితే మనకి ఇక్కడ కనిపించవచ్చు. చూడొచ్చు మరీ పెద్ద ఇక్కడ షాడోస్ అంటే ఏం మాట్లాడుతున్నాం వీటిలో ఇక్కడ షాడోస్ అంటాం. ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ అనేది జరిగింది. షాడోస్ ఇది అప్పర్ షాడో ఇది లోవర్ షాడో అనేది మాట్లాడుకున్నాం. సో ఈ అప్పర్ షాడో లోవర్ షాడో అనేది మనకి మరీ ఎక్కువగా కాకుండా చాలా చిన్నగానే కనిపిస్తుంటాయి. మరీ ఎక్కువగా కూడా ఉండవు. అండ్ మనకి ఈ ఏర్పాటు అయ్యే సమయంలో కూడా మనకి వాల్యూమ్ ఏదైతే ఉందో వాల్యూమ్ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. వాల్యూమ్ కూడా మనం ప్రతిసారి కూడా ఈ వాల్యూమ్ అదే విధంగా టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ ఏంటంటే ఫోర్త్ రోజు అనేది అయితే నెక్స్ట్ అంటే ఫోర్త్ క్యాండిల్ అనేది అయితే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది అయితే ఫోర్త్ క్యాండిల్ అనేది అయితే మనకి అయితే కనిపిస్తుంటుంది. ఈ ఫోర్త్ క్యాండిల్ అంటే ఏంటి ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే క్యాండిల్ అంటే ఇది కొంచెం ఫోర్త్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ లో అనేది ప్రారంభం అవుతుంది. గ్యాప్ అప్ లో ప్రారంభమై కంప్లీట్ గా గ్రీన్ క్యాండిల్ అవ్వడం వల్ల ఇది ఫోర్త్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది అయితే కనిపిస్తుంది. అంటే హైయర్ అంటే దీంతో ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్ హైయర్ అంటే నెక్స్ట్ పాయింట్ అనేది ప్రైస్ అనేది ఈ విధంగా
పెరుగుతుంటుంది. సో ఇది కూడా మనకి ఈ ప్యాటర్న్ అనేది అయితే సింపుల్ గా మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. అంటే మార్కెట్ లో ఈ ప్యాటర్న్ అనేది అయితే మనకి ఈజీ, అంటే జనరల్ గా మార్కెట్ ఈ విధంగా వెళ్తుంది, మధ్యలో 3 ప్లస్లు గారు మీకు ఈజీగా చెప్పడం కోసం ఈ విధంగా ఫామ్ అయిందంటే సో నెక్స్ట్ డైరెక్షన్ అనేది అయితే మనకి పెరుగుతుంది అని అర్థం. సో ఇది మనకి ఈ ప్యాటర్న్ అంటే ఇది బుల్లిష్ ట్రైస్టర్ దోజీ. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అయితే ప్రతిసారి ప్రతి చోట కూడా మనకి ఏంటంటే మెయిన్ టార్గెట్ అండ్ టార్గెట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే అక్కడ మనకి ఏ సపోర్ట్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అదే విధంగా రెసిస్టెన్స్ లైన్స్ దగ్గరలో ఏమి ఉన్నాయి అనేది అయితే మనం చూడాలి. అండ్ మార్కెట్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే టార్గెట్ లైన్స్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఈ రెసిస్టెన్స్ లైన్ కానీ కనిపిస్తున్నట్లయితే సో మనకి ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో మనకి క్లియర్ గా రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి అయితే ఇస్తుంటారు. సో దానికి రిలేటెడ్ గా మీరు ముందుగానే ఈ లైన్స్ డ్రా చేసుకొని సో టార్గెట్స్ అనేవి అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వన్స్ ఈ రెసిస్టెన్స్ లైన్ క్రాస్ అవుతూ వెళ్తుంటే ఫర్దర్ గా వచ్చే టార్గెట్స్ దగ్గర రెసిస్టెన్స్ లైన్ ఉంటే అక్కడికి మళ్ళీ టార్గెట్స్ అనేవి అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మెయిన్ ఏంటంటే మన మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి, సో దాన్ని బట్టి ఏంటంటే మన టార్గెట్స్ అనేవి అయితే చేంజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇది మనకి బుల్లిష్ ట్రైస్టర్. అండ్ బేరిష్ ట్రైస్టర్, సో సేమ్ దానికి ఆపోజిట్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో బుల్లిష్ ట్రైస్టార్ కి ఆపోజిట్ లోనే మనకి బేరిష్ ట్రైస్టార్ అనేది అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే సో ఇందులో కూడా సేమ్ పాయింట్స్ అనేవి అయితే రిపీట్ అవుతుంటాయి. బట్ ఇది డౌన్ ట్రెండ్. బేరిష్ అంటే మీకు అర్థమైపోతుంది డౌన్ ట్రెండ్. సో మనకి బుల్లిష్ లో కింద ప్లస్ పాయింట్స్. సో ప్లస్ అంటే మీరు దోజీ అని అర్థం, దోజీ అంటే దోజీ క్యాండిల్ అని అర్థం. సో జనరల్ గా దోజీ క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్రైస్ అనేది ఎగ్జాంపుల్ జనరల్ గా క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో దోజీ వచ్చేటప్పటికి ఇంకొంచెం మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో సో ఇది ఒక క్యాండిల్ అంటే ఓపెనింగ్ క్లోజింగ్ మెయిన్ ఇది జనరల్ గా ఇది గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఇవి రెండు గ్రీన్ క్యాండిల్ అనుకుంటే ఈ ఓపెన్ ఇక్కడ జరిగింది, క్లోజింగ్ ఇక్కడ జరిగింది కాదు. సో ఇక్కడ ఏమైంది, ఈ చిన్న క్యాండిల్ ఓపెన్ ఇక్కడ జరిగింది, క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫుల్ గా దోజీ అనుకుంటే అంటే ఓపెనింగ్ ఇక్కడే జరిగింది, క్లోజింగ్ కూడా అక్కడే జరుగుతుంది. సో అటువంటి వాటిని మనం దోజీ క్యాండిల్స్ అంటాం. జనరల్ గా ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఈ బేరిష్ ట్రైస్టార్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతుందంటే అప్ ట్రెండ్ లో అనేది అయితే ఫామ్ అవుతుంది. బేరిష్ ట్రైస్టార్ అనేది మనకి అప్ ట్రెండ్ లో మనకి ఫామ్ అవుతుంది. అండ్ అప్ ట్రెండ్ సమయంలో మనకి ఈ 3 దోజీలు అనేవి అయితే ఏర్పడతాయి చూడండి. ఓకే, ఈ 3 దోజీస్ అనేవి అయితే ఫామ్ అయ్యాయి. ఫస్ట్ దోజీతో పోల్చుకుంటే గ్యాప్ అప్ లో ఇంకొక దోజీ ఫామ్ అయింది. సో అదే విధంగా మనకి గ్యాప్ డౌన్ లో ఇంకొక దోజీ అనేది అయితే ఫామ్ అయింది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటే ఒక తెలిస్తే ఓకే, తెలియకపోతే చెప్తున్నాను. ఈ రెండింటికి గ్యాప్ లో ఫార్మేషన్ జరిగింది కాబట్టి దీన్ని గ్యాప్ అప్ అంటాం. సో అదే విధంగా ఎక్కడ క్యాండిల్ ఫామ్ అయిందంటే సో ఇది మనకి గ్యాప్ డౌన్. ఓకేనా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. సో ఈ విధంగా అనేది అయితే మనకి మనం చూసుకోవాలి. అండ్ సో దోజీలు అదే సమయంలో మనం వాల్యూమ్స్ కూడా ఈ టైంలో వాల్యూమ్స్ కూడా మనం చూసుకోవాలి. వాల్యూమ్స్ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ మనకి దోజీలకి ఏంటంటే మరి షాడోస్ కూడా మరి అంత పెద్దగా ఉంటుంది. కొన్ని ఏంటంటే మనకి మరి షాడోస్ అనేది ఈ విధంగా ఫార్మేషన్ అనేది అయితే కనిపిస్తుంటాయి. సో వాటిలో మనం పర్ఫెక్ట్ అంటే బేరిష్ ట్రైస్టార్ అనేది అయితే మనం దాని కింద అయితే రాదు. షాడోస్ కూడా మనకి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ఒక అప్ ట్రెండ్ చూస్తాం, ఈ రెండింటికి గ్యాప్ అప్, ఈ రెండింటికి గ్యాప్ డౌన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఫోర్త్ క్యాండిల్ అనేది మనకి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కాబట్టి సో జనరల్ గా ఏంటంటే ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ జరిగి ఒక రెడ్ క్యాండిల్ అనేది అయితే ఫార్మేషన్ అనేది అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఫోర్త్ క్యాండిల్ ఫామ్ అయిందో సో అప్పుడు మనం కన్ఫర్మేషన్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ అనేది అయితే మనం తీసుకుంటాం. సో ఎంట్రీ అనేది అయితే మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఎంట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత మార్కెట్ లో ఏంటంటే ఇది డౌన్ ట్రెండ్ వైపు అనేది అయితే వెళ్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం సపోర్ట్ లైన్స్ అనేది అయితే వెతుక్కోవాలి. మనకి దగ్గరలో ఏ సపోర్ట్ లైన్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మనకి జనరల్ గా ఏంటంటే మీరు గూగుల్లో జనరల్ గా ఏంటంటే మీరు నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ సపోర్ట్ లైన్స్ ఉంటే మనకి అక్కడ మనకి క్లియర్ గా అనేది అయితే మనకి సపోర్ట్ లైన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో అదే సమయంలో మనకి టెక్నికల్ ఇండికేటర్స్ లో కూడా మనకి సపోర్ట్ లైన్స్ ని గుర్తించే ఇండికేటర్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఉపయోగించుకొని సపోర్ట్ లైన్స్ తీసుకొని టార్గెట్ అనేది అయితే సెట్ చేసుకుంటూ వస్తాం. సో ఇది మనకి కంప్లీట్ గా బేరిష్ ట్రైస్టార్ ప్యాటర్న్. సో ఇది సార్ ఈరోజు మనకి అడ్వాన్స్డ్ క్లాస్ అనేది. సో పర్టికులర్ గా ఈ క్లాస్ లో ఏంటంటే ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్న ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా
చాలా రేర్ కండిషన్ లో ఏర్పాటు అవుతుంటాయి. అండ్ ఇవేంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ప్రతి ప్యాటర్న్స్ కూడా మనం ఈజీగా మనకి కనిపించేస్తుంటాయి. సో కనిపించినప్పుడు మనం ఏం చేయాలనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుంటాయి. సో ఇటువంటి ప్యాటర్న్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గౌతమ్ సార్, మీరు చాలా రోజుల తర్వాత అటెండ్ అయినట్టున్నారు క్లాస్ కి. సార్ చాలా రోజుల తర్వాత అటెండ్ అయినట్టున్నారు. అసలు క్లాస్ ఎన్నికి మీరు మార్నింగ్ టైం పెడతారు, ఒకసారి ఈవినింగ్ టైం పెడతారు, కొంచెం మనకు పాలబోతుంది అన్నట్టు. అవును సార్. అంటే మాక్సిమం ఏంటంటే మార్నింగ్ టైంలో ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం నా షెడ్యూల్ కాక ఆ రోజు క్లాస్ కూడా మిస్ చేయడం ఎందుకనేసి సో ఇక ఈవినింగ్. వీడియోస్ ఉంటే పంపండి సార్, ఏమైనా పేమెంట్ సార్ అయినా యాక్చువల్లీ చేస్తాను. మీకు మీకు ఏ వీడియోస్ వచ్చిన డాటా అనేది నాకు కొంచెం సెండ్ చేయగలరా? సో దాన్ని బట్టి మీకు రాని వీడియోస్ అనేవి అయితే సెండ్ చేస్తాను. ఓకే ఓకే సార్, నేను మెసేజ్ చేస్తాను. లేదంటే మొత్తం క్లాసులు మొత్తం సెండ్ చేయండి సార్, నేను అమౌంట్ ఏమంటే పే చేస్తాను, అట్లేం లేదు. లేదు లేదు, ఆల్రెడీ మీరు అమౌంట్ పెయిడ్ సార్, కంప్లీట్ గా మీరు పెయిడ్ చేస్తారు. ఓకే ఓకే సార్, నేను చేస్తాను సార్ మీకు మెసేజ్. ఓకే, నేను పంపిస్తాను సార్, మొత్తం క్లాసెస్ అన్ని మీకు పంపిస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్, రమణ సార్. ఓకే సార్, బాయ్ సార్.